హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే లాస్ట్ టైం ఒక 2 వీడియోస్ అలా అప్లోడ్ చేసుంటాను. సండే టాక్స్ అని, సండే బిర్యానీ టాక్స్ అని. సో ఈరోజు సేమ్ కామన్ టాపిక్ సండే రాగి సంగటి కోడికూర టాక్స్. సో ఈరోజు అర్థమైపోయింది కదా ఏం చెప్పబోతున్నానో. ఈరోజు ఓన్లీ టాక్స్ కాదు, ప్రాసెస్ కూడా చూపిపోతున్నాను. ఇంకా చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇంత కష్టపడి నేనే చేశాను. ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా చేశాను. అండ్ ఎవరిని ఏమీ కూడా అడగలేదు. అలానే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలేదు, నేనే చేశాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను, నార్మల్ బియ్యం కూడా తీసుకోలేదు. రేషన్ బియ్యం తీసుకొని అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఇది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా తరిగిన అల్లం, అలానే వెల్లుల్లి, అలానే సన్నగా తరిగిన కొబ్బరిని అయితే యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. నార్మల్గా కొబ్బరి అనేది చాలామంది యూస్ చేయరు గ్యాస్ ట్రబుల్ అని. బట్ ఎప్పుడైనా రేర్గా మంచి మంచి వంటకాలు చేసుకునేటప్పుడు చాలా టేస్ట్గా తినాలని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొబ్బరిని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి వల్ల చాలా టేస్ట్ వస్తుంది చికెన్కి. అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవస్తుంది. సో మనమైతే చికెన్ ప్రిపేర్ చేసేసుకుందాము. పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో అయితే నేను ఆల్రెడీ సన్నగా తరిగిన ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఉన్నాను. ఇంకా ఆనియన్స్ అలాగనే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. మీ ఇంట్లో ఈ సండే ఏం చేసుకున్నారో తెలీదు. సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరేం చేసుకున్నారో. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇక మనము చికెన్ యాడ్ చేసేసుకుందాము. ఈరోజైతే మా నాన్న రాగి సంగటి కోడికూర తినాలని ఆటోకి కూడా వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు. నేను చేస్తుంటే వెయిట్ చేస్తూ. అండ్ దీంట్లో అయితే పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకుందాము. ఇంకా రాగి సంగటికి విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి. మేబీ ఉడికిపోయిందనే అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా తెలీదు. ఉడికిపోయినట్లేలే అండి. సో ఇంకైతే నేను రాగి పిండి అయితే యాడ్ చేసేస్తున్నాను. టేస్ట్ విషయానికి వస్తే ఎలా వస్తుందో ఎట్ ది ఎండ్ టేస్ట్ చేసి చెప్పేస్తాను. రాగి పిండి ఎలానో చప్పగా ఉంటుంది కదా, సో కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి మూత పెట్టేసుకుందాము. 2 స్టవ్స్ వర్కింగ్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక దాంట్లో చికెన్, ఒక దాంట్లో సంగటి ఉడుకుతూ ఉంది. ఇంకా మూత తీసి చూసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది, చాలా వరకు ఇంకిపోయింది కదా. సో ఇప్పుడు మనము సంగటి ఇలాంటి గెంటె తీసుకోండి. గెంటె కాదు, వుడెన్ది అది. నార్మల్గా తెడ్డు అంటారు కదా, ఇంతకుముందు పొయ్యి మీద అలా చేసేటప్పుడు తెడ్డుని యూజ్ చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు సంగటి చేయాలంటే నార్మల్ స్టీల్ గంటనే యూజ్ చేస్తున్నారు. బట్ మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం వుడెన్ మాత్రం యూజ్ చేయండి, బాగా మిక్స్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు సంగటి చేయడానికి తెడ్లు యూస్ చేయట్లేదు అని అనుకుంటున్నాను. మేబీ కొంతమంది యూజ్ చేయొచ్చు కూడాను. మా నాన్న చాలా కష్టపడిపోతున్నారు, చాలా కాలిపోతుంది. కొద్దిగా వాటర్ తీసుకొని అలా 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 క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా నేనే చేసేదాన్ని, బట్ నాకు కొంచెం కాలింది, బొబ్బ కూడా వచ్చింది. సో నేను చేయలేదు, మా నాన్న చేత చేపిస్తున్నాను. మా నాన్నకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, చాలాసార్లు చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే సమ్మర్ వచ్చిందంటే వీక్లీ 2 అయితే కన్ఫర్మ్ చేసుకుంటాము. సంగటి కూడా నార్మల్గా అన్ని సీజన్లో మా ఇంట్లో చేసేవాళ్ళు కాదు. మేబీ ఐడియా ఉంది నాకు కొంచెం.
అండ్ ఓన్లీ సమ్మర్లో మాత్రం చేసేవాళ్ళు, అది కూడా హాఫ్ డే స్కూల్స్. అప్పుడు నాకు బాగా గుర్తుంది, వచ్చి తిని అలా నిద్రపోయేసేదాన్ని. ఈరోజు సంగటి చేస్తుంటే అలా అన్నీ గుర్తొచ్చేసాయి. ఎస్పెషల్లీ మా అమ్మమ్మ అయితే చాలా గుర్తొచ్చింది. ఇంకా సంగటి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ దగ్గరికి వచ్చేసరికి ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఇందులో మనకు టేస్ట్కి సరిపడా కారం, అలానే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మా నాన్న కారం సరిపోదు ఇంకా కొంచెమే అని చెప్పి వేయించాడు. మీ టేస్ట్కి సరిపడేంత మీరు వేసుకోండి. సో ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాక, అంటే ఆ వెల్లుల్లి అల్లం పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాక కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈగల్లీ వెయిటింగ్ మా నాన్న అయితే తినేసి టేస్ట్ చెప్పేద్దామని. ఇంకా చికెన్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేట్ తీసుకొని అలా నీళ్ళు తడుపుకొని ఇంకా తినేయడమే. నేను ముద్ద ఎప్పుడు చేయలేదు, జస్ట్ మా అమ్మ అలా పెట్టి దాని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి అలా కూర వేసుకొని తినేసేవాళ్ళము. కానీ నేను ముద్ద ట్రై చేశాను, బట్ అది రాలేదు, ఏదో ఒక రకంగా వచ్చింది. సో ఇలా అయితే సండేని బాగా ఎంజాయ్ చేసాము. నేను మా నాన్న ఇద్దరం కలిసి ఈ సంగటి చేసాము. చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ విషయానికైతే అద్దిరిపోయింది ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు అయితే సూపర్గా ఉండేది, బట్ అవైలబుల్లో లేదు కాబట్టి నార్మల్ బయట షాప్లో తెచ్చుకొని చేసుకున్నాము. అండ్ మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. నాకైతేను మీకు కూడా కన్ఫామ్గా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేశాను, నాకే ఇంత బాగా వచ్చింది. అండ్ మీలో ఎంతమంది చేస్తుంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సేమ్ ఇలా కానీ మీరు కానీ చేస్తే సూపర్గా వస్తుంది, ఐఎమ్ షూర్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై, హ్యాపీ సండే ఫ్రెండ్స్.